దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. కానీ పరిశుద్ధతకు ప్రేరేపణ ఏంటిది? వాట్ డ్రైవ్స్ అస్ ఇంటూ దట్ హోలీనెస్ ఆఫ్ గాడ్. ఒకే ఒక ఆస్పెక్ట్ ని మనం ధ్యానిస్తున్నాం. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, కానీ ఒకే ఒక అంశాన్ని ధ్యానిస్తా ఉన్నాము. అదేంటిదంటే ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాగ్దానాలు గొప్పగా ఇవ్వబడ్డాయి కనుక ఆ వాగ్దానాలను పోగొట్టుకొనక ఆ వాగ్దానాలను స్వతంత్రించుకొని వాగ్దానాల్ని ఆధారం చేసుకొని మనము ఆ యొక్క పరిశుద్ధతలో నడవవలసిందిగా మనం లేఖనాలలో మనము చూస్తున్నాం. 2 కొరింథీ 7వ అధ్యాయంలో మనం ఉన్నాము. అక్కడ ఏమని చదువుకున్నామండి? మొదటి వచనము, ఈ గొప్ప వాగ్దానాలు మనకున్నాయి కనుక స్నేహితులారా మనల్ని మనము పవిత్రపరుచుకుందాము. ప్రతి అపవిత్రత అంటే కంటామినేషన్, మన శరీరానికి ఆత్మకు ఎటువంటి కల్మషము రాకుండా, చెడుతనం రాకుండా, అపవిత్రత రాకుండా మనల్ని మనము కాపాడుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధతను అంటే వెంబడిస్తూ దేవుని భయము కలిగి పరిశుద్ధత కలిగి మనం బ్రతుకుదాము. ఇవన్నీ ఎందుకు చేద్దాము అంటున్నాడంటే దేవుడు మనకిచ్చిన వాగ్దానం. 7వ అధ్యాయం 1వ వచనంలో బికాస్ ఆఫ్ దీస్ ప్రామిసెస్. అయితే ఈ 7వ అధ్యాయంలో మాట్లాడిన వాగ్దానము ఏంటి అనేది మనం చూసుకున్నాం. ఏంటి? 6వ అధ్యాయంలో చివర్లో ఉన్న వచనాలలో మనం చూస్తా ఉన్నాము. ఏమంటున్నాడు దేవుడు? నేను మీ మధ్యలో నడుస్తాను, మీ మధ్యలో నేను ఉంటాను, సంచరిస్తాను, మీరు నా ప్రజలై ఉంటారు, నేను మీ దేవుడినై ఉంటాను, గనుక అపవిత్రమైంది మీరు తాకకుడి, అపవిత్రమైన దాని జోలికి పోకుడి అని చెప్తా ఉన్నాడు. అంటే బికాస్ ఆఫ్ దిస్ ప్రామిస్. వాట్ ఈస్ దట్ ప్రామిస్? ద ప్రామిస్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ అమాంగ్ us. దేవుడు తన సన్నిధిని మన మధ్యలో ఉంచుతాను, ఆయన మన మధ్యలో సంచరిస్తా అని చెప్పినాడు. మన లోపల ఆయన ఉంటాను వాగ్దానం చేసినాడు. కాబట్టి దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు, దేవుడు మనలో ఉన్నప్పుడు నేను అపవిత్రతను ఎలా తాకగలుగుతాను? కల్వషము ఎలా రానివ్వగలుగుతాను? నా ఆత్మకు, నా శరీరానికి అపవిత్రతను నేను ఎలా తాకనిస్తాను? వెన్ ఐ నో దట్ గాడ్ హ్యాస్ ప్రామిస్ టు బీ విత్ మీ, నేను ఎప్పుడైతే ఆ వాగ్దానాన్ని నేను దృష్టిలో పెట్టుకుంటానో, దేవుడు అన్నాడు నా మధ్యలో ఉంటా అన్నాడు, నా తోడు సంచరిస్తా అన్నాడు. అయితే నేను దీంతో నాకు ఎందుకు సంబంధం? నేను ఇటువంటి వాళ్ళతో ఎందుకున్నాను? దాంతో నాకు ఎందుకు ఇంకా సాంగత్యం ఉందని ఒక విశ్వాసి దాన్ని ఆధారం చేసుకొని ఏం చేయగలుగుతాడంటే కల్మషము, పాపము, చెడుతనము తన ఆత్మకు కానీ శరీరానికి కానీ తాకనివ్వకుండా తను తాను కాపాడుకుంటాడు. ఏమే? హల్లెలూయా. అదే కాకుండా గత సెషన్లో నేను చెప్పిన మాటలలో మొదటి 2 పాయింట్స్ మీతోని నేను పంచుకున్నాను. మొదటి పాయింట్ ఏంటిదంటే అటువంటి పరిశుద్ధతలో మనం నడవాలి అంటే పౌలు ఏమని హెచ్చరిస్తున్నాడంటే అవిశ్వాసులతో మీ పొత్తెలా అంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. సో దాన్ని చాలా డీటెయిల్గా మనం ధ్యానం చేస్తున్నాము. దాని గురించి మరలా నేను ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వను. We are not supposed to team up with unbelievers and live as they live. వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో ఆ రీతిగా మనం బ్రతకడానికి వీల్లేదు. వాళ్ళు నడుస్తున్నట్లుగా మనం నడవడానికి వీల్లేదు. వాళ్ళు కోరుకున్నట్లుగా మనము కోరుకోవడానికి వీల్లేదు. వాళ్ళతో మనకు ఎటువంటి పొత్తు లేదు. ఏ విషయంలో వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళలాగా తయారవడానికి మనకు పొత్తు లేదు. కానీ అవిశ్వాసుల దగ్గరికి మనం వెళ్ళాలి, సువార్తను తీసుకొని మనం వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో వాళ్ళతో కలిసి బ్రతకడానికి కాదు, వారు మనం ఎలా బ్రతుకుతున్నామో, క్రీస్తుని ఎలా వెంబడిస్తున్నామో, ఎటువంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నామో అది తెలుసుకోవడానికి, వాళ్ళు రక్షించబడ్డానికి ఆ సువార్తను మోసుకోవడానికి వెళ్ళాలి. కానీ ఆ ఉద్దేశముతో అటువంటి వారితో మనము సాంగత్యం చేయాలి, కానీ అంటే సమయం గడపాలి. కానీ వాళ్ళు ఎలా నడుస్తున్నారో అలా నడవడానికి కాదు, వాళ్ళు ఏ రీతిగా లోకంలో ఆనందిస్తున్నారో ఆనందించడం కాదు, వాళ్ళు ఎటువంటి చెడుతనంలో ఉన్నారో వాళ్ళతో కలిసి ఆ చెడుతనము
చేయడానికి కాదు. ఇక్కడ ఇంకా విగ్రహారాధన విషయంలో కూడా పౌలు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, we need to decide with whom we have to spend our time. మొదటి పాయింట్ మనం నేర్చుకున్నాం ఏంటిదంటే, ఇటువంటి వారితో నేను ఉండడానికి వీలు లేదు. వాళ్ళ మార్గము వేరు, నా మార్గం వేరు. వారి మార్గంలో నడవడానికి నేను వాళ్ళతో సాంగత్యం చేయదు. వాళ్ళ దుష్ట ప్రవర్తనను వెంబడించడానికి వాళ్ళతో పాటు నేను కూర్చోవద్దు. మొదటి కీర్తనలో మనం చూసుకున్నాం ఏంటిది, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోనక. అంటే గాడ్ సేస్ బీ సపరేట్. ఒక ప్రతిష్ఠించబడిన జనాంగంగా మీరు ఉండుడి అని దేవుడు చెప్పిన తర్వాత, ప్రతిష్ఠించబడిన జనాంగంగా నీవు నేను బ్రతకకపోవడమే కారణం పరిశుద్ధతలో నడవకపోవడము. దేవుని బిడ్డలారా, దేవుని భయము లేక. చూడండి, ఎటువంటి వారితో కూర్చొని ఎటువంటి పనులు చేస్తున్నామో ఒకసారి మనం పరీక్షించుకుని చూసుకున్నట్లయితే కొన్ని దేవునికి ఇష్టం కాని సాంగత్యాలు, దేవునికి ఇష్టం కాని పనులు చేస్తున్నట్లుగా అక్కడ కనబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. కట్ ఆఫ్ దోస్ థింగ్స్ ఫ్రమ్ యువర్ లైఫ్. అది మనుషులు కావచ్చు, వస్తువులు కావచ్చు, అలవాట్లు కావచ్చు. దేవుని బిడ్డలారా, అది మన జీవితంలో ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే గాడ్ సెడ్ ఐ యామ్ విత్ యూ. గాడ్ సెడ్ ఐ యామ్ ఇన్సైడ్ ఆఫ్ యూ. అండ్ హౌ డేర్ యు టచ్ ద అన్హోలీ థింగ్స్. ఎలా నువ్వు ధైర్యం చేస్తున్నావు అపవిత్రమైన వాటిని తాకడానికి, అశుద్ధమైన వాటిని తాకడానికి, నీ బ్రతుకును పాడు చేయనివ్వడానికి ఎలా చోటునిస్తున్నావు? We cannot do that and lose the presence of God. Amen. అందుకోసమే మోషే తో దేవుడు మాట్లాడుతున్న మాటలు జ్ఞాపకం తెచ్చుకుందాం. ఏమన్నాడండి మోషేతో? ఇక చూడు, నా దూతనిచ్చి పంపించేస్తా నేను, వాళ్ళకి జయం దొరుకుతుంది, వాళ్ళకు శత్రువులను ఓడగొడతారు, ఇవ్వవలసిన వాగ్దాన భూమి వాళ్ళకు అనుగ్రహించబడుతుంది, కానీ నేను మాత్రం వాళ్ళతో పాటు నేను రాను అంటున్నాడు. మీకు అర్థమవుతుందా అండి? సో దేవుడు నీకేం కావాలా, ఇది కావాలా, నీకు ఇది కావాలా, ఇది కావాలా, కానీ నేను మాత్రం నీతో పాటు రాను అంటే దాంట్లో ఏమైనా లాభం ఉందా? దేవుని బిడ్డలారా, ఈ దినాలలో క్రైస్తవులు కూడా అట్లా తయారైపోయినారు. దేవుడు నాకు ఇది ఇవ్వాలా, దేవుడు నాకు అది ఇవ్వాలా, దేవుడు నాకు అది చేయాలా, కానీ దేవుడు అతను ఉంటే ఏంటి, రాకపోతే ఏంటి అనే వైఖరి చాలా మటుకు చాలా మంది క్రైస్తవులు కలిగి ఉంటారు. నో, దట్ ఈస్ నాట్ రైట్. నీ దేవుడిని నువ్వు వెంబడించేది ఆయన చేసే కార్యాల కోసం కాదు. ఆ దేవుడిని నువ్వు వెంబడించేది ఆయన ఎంత గొప్పవాడో గ్రహించి, ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన గొప్పవాడు, ఆయన పరిశుద్ధుడు, ఉన్నతమైన వాడు, ప్రేమ కలిగిన వాడు, ఆయన లాంటి వారు లేరు అని గుర్తించి, ఆయన ప్రేమ గొప్పతని గుర్తించి ఆయనను వెంబడించేటట్టుగా మనం ఉండాలి. ప్రభువా ఇది ఇవ్వకపోయినా పర్వాలేదు, నువ్వు నాకు కావాలి అనే స్థాయికి రావాలి. ఇది చేయకపోయినా పర్వాలేదు, ప్రభువా నువ్వు నాకు కావాలి. Our desire should be for the presence of God. ఎందుకంటే there is no greater thing than God's presence in our lives. ఏ డబ్బు కాదు, ఏ ఆస్తి కాదు, ఏ ఉద్యోగం కాదు, ఏ బిజినెస్ కాదు, ఏ వెండి కాదు, ఏ బంగారం కాదు. అన్నిటికంటే విలువ కలిగిందే దేవుడు నీ మధ్యలో ఉంచినాను అని చెప్పినప్పుడు దాన్ని పోగొట్టుకునే వారము క్రైస్తవులంగా మనం చేస్తూ ఉంటాము. వి టచ్ అన్హోలీ థింగ్స్. దేవుని యొక్క సమాధానం పోతుంది, దేవుని యొక్క సంతోషం పోగొట్టుకుంటాం, దేవుని సన్నిధి పోగొట్టుకుంటాం. ఎండిపోయిన స్థితిలోనికి మనల్ని మనమే మన కోరిక మేరన నెట్టుకుంటాము. వి పుష్ అవర్ సెల్ఫ్స్ into that lane which God never wanted us to walk in those lanes. Hallelujah. కాబట్టి ఇటువంటి వారితో మీకు ఎందుకు సాంగత్యం? బీ కేర్ఫుల్ విత్ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ యు ఆర్ టీమ్డ్ అప్. ఎవరితో ఒక టీమ్గా ఏర్పడ్డారో, కదులుతున్నారో దయచేసి పరీక్షించుకోండి. వాళ్ళతో కలిసి ఏం చేస్తున్నారో పరీక్షించుకోండి. ఎందుకంటే
వారి ప్రభావం కిందకు వచ్చి వాళ్ళు చేసేది నువ్వు చేసేస్తావు. వాళ్ళు నడిచే మార్గంలో నడిచే ఆస్కారం ఉంది. అప్పుడు మచ్చ, దాగు, కలంకము నీ బ్రతుకు అంటుకుంటుంది. దేవుని బిడ్డలారా, అయినప్పటికీ బట్ వి స్టిల్ హ్యావ్ ఎ గాడ్ హూ కెన్ క్లెన్సెస్. ఆమెన్ చెప్పండి ఒకసారి అనేసి ఆయనని అలుసుగా తీసుకోకండి. ఆయన ఎలాగైనా కడుగుతాడు కదా అని అలుసుగా తీసుకోకండి. ఆయన నీ మనస్సును, హృదయాన్ని చాలా క్షుణ్ణంగా చదవగలుగుతాడు. మన హృదయ ఆలోచనలను, తలంపులను క్షుణ్ణంగా ఆయన పరిశీలించగలుగుతాడు. బీ కేర్ఫుల్. హల్లెలూయా. ఎవరితోనైనా మనం మాట్లాడచ్చేమో కానీ దేవునితో, మన హృదయాలను, మనసులను పరిశోధించే దేవునితో ఏ మనిషి ఆటలాడలేడు. బీ కేర్ఫుల్ విత్ యువర్ ఫెలోషిప్స్, విత్ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ దట్ యు స్పెండ్ యువర్ టైం విత్. ఆమేన్. రెండవది, ఎటువంటి వారితో మనం సాంగత్యం చేయకూడదు అని చెప్పినామంటే, నేను బార్న్ అగైన్ బ్రదర్, నేను క్రైస్తవుడు నేను చెప్పుకుంటూ చెడ్డ అలవాట్లు పెట్టుకొని దాంతో నడుస్తూ ఉంటారు. చూడండి, జారత్వంలో ఉంటారు, అపవిత్రతలో ఉంటారు, కామంలో ఉంటారు. వాళ్ళు కొన్ని చెడ్డ అలవాట్లు, కొన్నిటికి బానిసలుగా ఉంటారు. దే ఆర్ నాట్ జెన్యూన్ ఫాలోవర్స్ ఆఫ్ గాడ్. దేవుని భయం కలిగిన వారు కాదు. వాళ్ళు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని సొంత కార్యకలాపాలు జరిగించేవాళ్ళు. దే ఆర్ నాట్ జెన్యూన్ క్రిస్టియన్స్. ఒక జెన్యూన్ క్రిస్టియన్ అంటే బలహీనతతో పోరాడేవాడు వేరు, మీకు అర్థమవుతుందా? పాపంలో కూరుకుపోయిన వాడు వేరు. దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ పీపుల్. నేను మాట్లాడేది బలహీనతతో పోరాడే వారి గురించి నేను చెప్పట్లేదు. అటువంటి వారితో మనం స్పెండ్ చేసి మనము వాళ్ళు బయటికి రావాలని కోరుకుంటారు. దేవుని భయం కలిగి వాళ్ళు బయటికి రావాలని కోరుకుంటారు. అటువంటి వారితో we need to spend our time. సే ఇగో ఈ రీతిగా మనం జయించగలము, ఈ రీతిగా మనం నిలబడగలుగుతాము. we can spend our time with such people. కానీ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రహస్యపు బ్రతుకుతుంటారు, పాపపు బ్రతుకుతుంటారు, పాపంలో కూరుకుపోయి ఉంటారు. చూడండి, వాళ్ళతో మీరు సాంగత్యం చేయడానికి వీలు లేదని ఎవరు చెప్తున్నారండి? అపోస్తులైన పౌలు. ఎందుకంటే దే డోంట్ ఫాలో గాడ్. పేరుకు క్రైస్తవులు అని చెప్పుకుంటారు, ప్రార్థన కూడికలో కనబడతారు, బైబిల్ తీసుకొని కనబడతారు, కానీ దే డోంట్ ట్రూలీ ఫాలో గాడ్. ఆమేన్. హల్లెలూయా. సో హౌ కెన్ ఐ ఎంటర్టైన్ ఆర్ ఫెలోషిప్ విత్ పీపుల్ హు డోంట్ ఫాలో గాడ్? దేవుణ్ణి వెంబడించని వారిని నేను వాళ్ళతో కలిసి నేను వెంబడించడం ఏంటి? పౌలు యొక్క ఆర్గ్యుమెంట్ అదే. నేను నా సమయాన్ని ఎవరితో గడపడానికి నేను చూస్ చేసుకోవాలంటే దేవుణ్ణి వెంబడించే వారితో నా సమయాన్ని గడపడానికి నేను చూస్ చేసుకోవాలి. అటువంటి వారితో ఉంటాను నేను. వీళ్ళు డ్రామా చేసే వాళ్ళతో నాకు వద్దు, నాకు టైం వేస్ట్ చేసుకోవద్దు. నేను కూడా ఒకరోజు డ్రామా చేసే వ్యక్తిగా నేను తయారైపోతా. నేను కూడా అటువంటి అలవాట్లకు లోనైపోతా. నేను కూడా అటువంటి వేషధారణకు లోనైపోతా. నేను కూడా చెడుతనానికి లోనైపోతా. నేను ఒకవేళ సమాజంలో వాళ్ళకి అనబడినా కానీ వాళ్ళకి నేను దూరం ఉంటా. ఎందుకంటే వాళ్ళు రెండు రకాలైన బ్రతుకులు బ్రతుకుతున్నారు. ఇక్కడ ఒక బ్రతుకు, బయట ఇంకొక బ్రతుకు. ఇక్కడ పరిశుద్ధత చూయించినట్టు చూస్తున్నారు, బయటికి వెళ్ళి వాళ్ళు రహస్యంగా వ్యభిచారంలో ఉన్నారు, చెడుతనంలో ఉన్నారు, పాపంలో ఉన్నారు. దేవుని బిడ్డ అటువంటి వారికి కేవలం ఒక హెచ్చరిక ఇచ్చేసి మనం వెళ్ళిపోవాలా? మీ జీవితాలు బాగు చేసుకోండి, నిత్యత్వాన్ని పోగొట్టుకుంటా అని చెప్పి వెళ్ళిపోవాలి, అంతే. ఆమేన్. ఈ రెండు విషయాలు మనం ధ్యానించి మనం ఆగినాం కదా. మూడో విషయానికి మనం వెళ్దాం. మనం చూస్తా ఉన్నాం ఎటువంటి వారితో మనం సహవాసము చేయాలి. ఎవరైతే దేవునిలో నడిపించారో వారితో సహవాసం చేస్తాన్ని రెక్కలెగరేసుకుంటా పోతా ఉంటాము. కానీ ఎవరైతే దేవునిలో నడవరో అటువంటి వారితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతా ఉంటాం. అంటే మనము శరీర సంబంధంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ
ఆత్మ సంబంధంగా అభివృద్ధి పొందడానికి ఇష్టపడట్లేదు అని అక్కడ రుజువు అయిపోయింది. వీఆర్ నాట్ స్పిరిచువల్లీ ఇంక్లైన్ టు లివ్ ఎ స్పిరిచువల్ లైఫ్. ఆధ్యాత్మికంగా బ్రతకడానికి ఆధ్యాత్మికమైన ఆలోచనతో నడుస్తున్న వారము కాదు అని అక్కడ రుజువు అయిపోయింది. హల్లెలూయా. బై ద చాయిసెస్ వి ఆర్ మేకింగ్. జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటారో, ఎటువంటి విత్తనాలు మీరు చల్లుతారో అదే పంట చివరిలో మీకు రాబోతా ఉంది. జ్ఞాపకం పెట్టుకోండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని సన్నిధికి రాకపోవడం కూడా ఒక నిర్ణయం. అసలు కొన్ని వారాలు రాని వాళ్ళు ఉంటారు. అసలు వాళ్ళకి ఎలా ఉండగలుగుతారో నాకు తెలియదు. ఎక్కడెక్కడ పోవాలో వెళ్తారు, ఏమేం చేయాలో అన్ని చేస్తారు. దేవుని సన్నిధికి మాత్రము సకాలంలో రాలేరు, కుటుంబంతో రాలేరు, రెగ్యులర్గా రాలేరు, డిసిప్లిన్గా రాలేరు. కానీ ఎక్కడెక్కడ ఉండకూడదో అక్కడెక్కడ ఉంటారు. మీరు చూడండి, అటువంటి వారు ఫంక్షన్లు కనబడంగానే కనబడతారు, బర్త్డే మీటింగ్ అని కనబడతారు, ఊర్లకు ప్రయాణంగా కనబడతారు, ఉద్యోగాలలో కనబడతారు, ట్రైన్ స్టేషన్లో కనబడతారు, బస్ స్టాప్లలో కనబడతారు. కానీ దేవుని సన్నిధి కనబడరు. యు నో వై? దేర్ హార్ట్ ఈస్ నాట్ సీకింగ్ గాడ్. వాళ్ళ హృదయాలు దేవుని సాకు. కానీ వేరే దగ్గర సాకు చెప్పలేరు కదా. సపోజ్ ఎక్కడైనా కోర్స్ చేస్తున్నారు అనుకోండి, సాకు చెప్పగలుగుతారు. అక్కడ ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, సాకు చెప్పగలుగుతారా? ఒప్పుకుంటారా వాళ్ళు? ఒకే ఒక దగ్గర సాకు వాళ్ళు నడుస్తుంది అనుకుంటున్నారు, కానీ నడవదు అది. ఎందుకంటే ఎవరి క్రియలు చొప్పున వాళ్ళకి ప్రతిఫలము రాబోతా ఉంది. ఆత్మీయంగా క్షీణిస్తారు, దేవుని ఎడల ప్రేమ పోతుంది, చల్లారిపోతారు, ఆత్మలో చల్లారిపోతారు వాళ్ళు. హల్లెలూయా. It is very important for us to choose to have fellowship with God and fellowship with people who really seek God. దేవునితో సహవాసం కోరుకోవాలి. దేవుని నిజంగా వెతికే వారితోనూ సహవాసం కోరుకోవాలి, సహవాసం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మూడో విషయానికి వెళ్దాం. చూడండి, ఇక్కడ 14వ వచనంలో ఒక మాట ఏమన్నాడు? అవిశ్వాసులతో మీరు సమానత్వము కలిగి నువ్వు వాళ్ళతో కలిసి కాడి మోయడం ఏంటిది? లేకపోతే అక్కడ వై ఆర్ యూ ఈక్వల్లీ యోక్డ్ విత్ అన్బిలీవర్స్? ఎందుకు నువ్వు అవిశ్వాసులతో పొత్తేంటి అని అక్కడ మాట్లాడినాడు కదా. అవునా? అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? గట్టిగా చెప్పండి, ఎవరితో మాట్లాడుతున్నాడు? అంటే విశ్వాసులకు ఎవరితో పొత్తుంది? కానీ గమనించండి, 11వ వచనం నుంచి మీరు చూసినట్లయితే ఈయనతో పొత్తు లేదు. ఎవరితో పొత్తు లేదు? ఏ వ్యక్తి అయితే ప్రయాసపడుతున్నాడో, ఏ వ్యక్తి అయితే దేవుని గురించి మార్గాలు నేర్పిస్తున్నాడో, ఏ దేవునైతే పరిచయం చేస్తున్నాడో, ఏ దేవుని మార్గంలో స్థిరపరిచి నిత్య స్వాస్థ్యం కోసం సిద్ధపరుస్తున్నాడు, ఆయనతో సరైన పొత్తు లేదు, ఆయనతో సరైన సహవాసం లేదు, ఆయనతో సరిగా ఉండేది లేదు. కానీ ఈ విశ్వాసులు ఎవరితో పొత్తు కలిగి ఉన్నారండి? ఎవరితో ఉండకూడదో వాళ్ళతో పొత్తు కలిగి ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఈ కొరింథీ సంఘస్థులు నిజంగా దేవుని భయంలో ఎదగగలుగుతారా? దేవుని మార్గాలలో బలంగా తయారవ్వగలుగుతారా? ఎవరైతే దేవుని మార్గంలో నడిపిస్తున్నారో ఆయనని నిర్లక్ష్యపరుస్తున్నారు. జ్ఞాపకం పెట్టుకోండి, ఈరోజు there is one important lesson that God will teach you. 11వ వచనం చదవండి ఒకసారి. ఓ కొరింథీయులారా, మా హృదయము తెరిసి నిస్సంకోచంగా మీతో మాట్లాడుతున్నాను. పై వచనం చెప్పి వీళ్ళతో ఏంటి పొత్తు అని కిందటి వచనాలలో చెప్పినాడు. మీకు అర్థం చేసుకోవాలి. అంటే ఒక సహవాసాన్ని మీరు నిర్లక్ష్యపరిచి ఏ సహవాసంలో ఉండకూడదో, ఎవరితో నడవకూడదో అటువంటి వారితో మీరు నడుస్తున్నారు అని చెప్తున్నాడు. చదవండి.
మా అంటున్నాడు. దాంట్లో ఎవరెవరు ఉన్నారండి? అపోస్తులైన పౌలు ఉన్నాడు. అపోస్తులైన పౌలుతో సేవ చేస్తున్న టీం ఉంది, అవునా కదా? మా హృదయము మేము విశాలంగా మీకు తెరుస్తా ఉన్నాము అంటున్నాడు. చదవండి. కానీ ఏమంటున్నాడండి? మీరే మీ ప్రేమలు బిగబట్టుకుంటున్నారు, మేమేమో మా హృదయాలు తెరుచుకొని మీతో మంచి సాంగత్యం కలిగి ఉండాలని మేము ఆశపడతా ఉన్నాము. కానీ మీ హృదయాలను మీరు మూసుకొని ఎక్కడ తెరుచుకోకూడదు వాళ్ళకి తెరుచుకున్నారు, ఎక్కడ తెరవాలో అక్కడ మీరు తెరవట్లేదు, ఎవరికి చోటు ఇవ్వాలో వాళ్ళకి మీరు చోటు ఇవ్వట్లేదు. యు ఆర్ నెగ్లెక్టింగ్ యువర్ ఫెలోషిప్ విత్ దిస్ గ్రూప్ అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. అటువంటి గుంపు వాళ్ళు ఎదుగుతారా? ఇంకా అసలు ఆత్మీయంగా వీళ్ళు నేర్చుకోవాల్సినవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? ఈ గుంపు నుంచి వస్తాయా లేకపోతే ఈ గుంపు నుంచి వస్తాయా? ఇక్కడ పౌలు అంటున్నాడు, మా హృదయాలను విప్పి మీతోనే మాట్లాడుతున్నాము, మేము తెరిసి మీ ముందు మేము వస్తున్నాం, కానీ మీరేం చేస్తున్నారు? యు ఆర్ విత్ హోల్డింగ్ యువర్ అఫెక్షన్ ఫ్రమ్ అస్. అంటే అక్కడ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నాడు, ఫెలోషిప్ గురించి మాట్లాడుతున్నాడు, సంబంధము సహవాసం గురించి చెప్తున్నాడు. మీరు బిగబట్టుకుంటున్నారు, మీరు ముందుకు రావట్లేదు, మీరు కోరుకోవట్లేదు, మీరు ఇష్టపడట్లేదు అని చెప్తున్నాడు అక్కడ. మీకు అర్థమైందా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అటువంటి వాళ్ళు ఎదుగుతారా? స్తోత్రం చెప్పండి. ఒకసారి చేతులు ఎత్తి చెప్పండి, నేను కూడా అట్లా ఉండే ఎదగాను అని చెప్పండి. చెప్పండి, గట్టి చెప్పండి, ఎదిగాను నేను. ఎందుకు తెలుసా? మీరు ఏ మార్గంలో నడిపించడానికి మీకు నాయకులను ముందు పెట్టినప్పుడు వాళ్ళు బోధించి క్రీస్తు మార్గము తెలియజేస్తున్నప్పుడు వాళ్ళతోనే మీ వ్యవహారం సరిగా లేనట్లయితే, సంబంధం సరిగా లేనట్లయితే, ఆట పాటగా ఆసామషిగా మీరు ఉండి ఎవరితో ఉండకూడదో వాళ్ళతో ఉండినట్లయితే, మీరు మాత్రము మీ బ్రతుకులలో ఎన్ని కుడికలకు వచ్చినా, ఎన్ని మీటింగ్లలో కూర్చున్నా, ఎన్ని ప్రోగ్రాంలలో ఉన్నా మీ బ్రతుకు మాత్రం భ్రష్టత్వమే వస్తుంది తప్ప మీ బ్రతుకు కట్టబడదు. దేవుడు ప్రవహించేది ఆయన బిడ్డల ద్వారా. ఇక్కడ పౌలు కనబడుతున్నాడు, పౌలు యొక్క టీం కనబడుతుంది. ఎక్కడ దేవుడు ప్రవహిస్తున్నాడో దాన్ని నిరాకరిస్తున్నారు, ఎక్కడ సాతాను ప్రవహిస్తున్నాడో అక్కడ కనెక్ట్ అవుతున్నారు అవిశ్వాసులతో. దేవుని బిడ్డలారా, అటువంటి వాళ్ళు భ్రష్టులు కాకపోతే ఆత్మీయంగా పడిపోకుండా ఉండకుండా ఉంటారా? ఆత్మీయంగా సన్నగిల్లకుండా ఉంటారా? ఆత్మీయంగా పడిపోకుండా ఉంటారా? చెప్పండి. అందుకోసమే పౌలు ఈ 6వ అధ్యాయంలో చాలా ఎంత అంటే 3వ వచనం చూసుకున్నట్లయితే ఆయన పరిచర్య గురించి మాట్లాడతాడు. ఒక సేవకుడుగా ఎంత కష్టాలు, శ్రమలు, బాధలు, దెబ్బలు, ఈ దేవుని బిడ్డల కొరకు సేవ కోసము ఎంత అనుభవించినాడు అవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నారు చెప్పండి. చెప్పుకొని మా హృదయాలు మీకు వైడ్గా తెరుచుకొని ఉన్నాం, మీరు ఎందుకు బిగబట్టుకుంటున్నారు అని ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈ శ్రమలు పడినంత మీకోసమే, మేము చేసిన సాక్రిఫైసెస్ అంతా మీకోసమే సాక్రిఫైస్ చేసినాము, ప్రయాసపడిందంతా మీకోసమే ప్రయాసపడ్డాము. మీరు నిలబడాలని, మీరు కట్టబడాలని, మిమ్మల్ని ఆ ప్రభుకు ఒక కన్యకగా సమర్పించడానికి మేము ప్రయాసపడ్డాము. చూడండి ఆ 3వ వచనం నుంచి ఆయన హీ టాక్స్ అబౌట్ హార్డ్షిప్స్, డిస్ట్రెస్, దెబ్బలు, చెరసాలు, నిద్రలేని రాత్రులు, ఆకలి, బాధ అంతా చెప్పుకుంటూ మేము బలహీనంగా ఉంటూ మిమ్మల్ని బలపరిచిన, మేము దరిద్రత్వంలో ఉంటూ మేము గొప్పవారుగా మేము చేయడానికి ప్రయత్నం చేసిన. ఇప్పుడు మమ్మల్ని మీరు ఎందుకు నిరాకరిస్తున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. ఏ వ్యక్తులనైతే ఎవరు నడిపించినారో వాళ్ళనే నేను నిరాకరిస్తున్నారా బిడ్డ? అటువంటి సంఘము ఎదగదు. మిమ్మల్ని నడిపించే వారిని మీరు నిర్లక్ష్యం చేసినట్లయితే మీరు ఎదగరు.
వాళ్ళ జీవితాలను ఒక మాదిరిగా పెట్టుకున్నట్లయితే మీరు ఎదగరు. వాళ్ళ ద్వారా ఏం మాట్లాడుతున్నారో దేవుడు అది తెలుసుకోకుండా మీరు నడిచేవారుగా లేకపోతే మీరు ఎదగరు. యు కెనాట్. మీకు అర్థమవుతుందా? వై వీఆర్ నాట్ ఏబుల్ టు వాక్ ఇన్ టు ద హోలీనెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిశుద్ధతలో మనం ఎందుకు నడవలేకపోతున్నాం? దేవుని యొక్క భయముతో ఎందుకు నడవలేకపోతున్నాం? ఎందుకు ఎదగలేకపోతున్నాము? ఎందుకు ఈ స్థితిలోకి మనం వచ్చినామంటే ఎక్కడి నుంచి అయితే దేవుడు మీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాడు, అదే మీరేం చేస్తున్నారు తెలుసా? సరైన రీతిగా సహవాసం చేయకుండా, మీ హృదయాలు తెరవకుండా, బిగబట్టుకొని, సంబంధము సరిగా లేకుండా మీరేం చేస్తున్నారు తెలుసా? దేవుడి ప్రవాహాన్ని ఆపేస్తున్నారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి వారు కట్టబడతారా? స్తోత్రం కలుగును గాక. ఈ దినాలలో ఎటువంటి వారు విశ్వాసులు, ఎటువంటి నాయకులను కోరుకుంటున్నారంటే అసలు ఎవరు విశ్వాసులు తెరవకుండా చర్చికి వచ్చి కూర్చుంటారు. వాళ్ళు ఆ సేవకునికి తెలియదు ఆ విశ్వాసులు ఎవరో, ఆ విశ్వాసుకు తెలియదు ఆ సేవకుని ఎప్పుడు కలవలేదు. ఆ గుంపులో కూర్చుంటారు, గుంపులోకి వెళ్ళిపోతారు. పక్కనోళ్ళతో కూడా సహవాసం ఉండదు, ఎవరితో సంబంధం ఉండదు. ఇక పౌలు ఈ రకంగా ఏం మాట్లాడగలుగుతాడండి? ఈ దినాలలో ఆ సేవకులు అట్లా మాట్లాడగలుగుతారా? అటువంటి సంబంధాల గురించి మాట్లాడగలుగుతారా? ఈ దినాలలో ఉన్న పెద్ద పెద్ద ఇట్లా గుంపులకు ఉన్న పరిచర్యలో ఆ సంబంధము అట్లా మాట్లాడగలుగుతారా వీళ్ళు మాట్లాడినట్టు? ఎందుకంటే వాళ్ళు ఏ మినిస్ట్రీ మోడల్ అయితే క్రియేట్ చేసినారో ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ విత్ ద బిలీవర్స్. విశ్వాసంతో సంబంధం లేని పరిచర్యలు అవి. పౌలు, యేసు ప్రభు, అపోస్తులు ఎవ్వరు అట్లాంటి పరిచర్యలు చేయలేదు. వాళ్ళు విశ్వాసులతో సరైన సంబంధం కలిగి సహవాసం చేసి వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళతో ప్రయాణమై వాళ్ళని దేవుళ్ళు నడిపించినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. హల్లెలూయా. ఈ దినాలలో ప్రోగ్రాంలు తయారు చేసినారు, కానీ ఈ ప్రోగ్రాంలలో ఏం లేదండి, ఒకరికొకడికి సహవాసం లేదు, సంబంధం లేదు. విశ్వాసులకు సేవకులకు సంబంధం లేదు. కార్యక్రమం రావాలా, కార్యక్రమం అయిపోయినాక వెళ్ళిపోవాలా. వారు ఎవరు, ఎక్కడ ఉంటారో, వాళ్ళ సమస్యలు ఏంటిదో, వాళ్ళ బాధలు ఏంటిదో, వాళ్ళ ఆధ్యాత్మికమైన పోరాటాలు ఏంటిదో, వాళ్ళ బంధకాలు ఏంటిదో, ఆ కుటుంబ సమస్యలు ఏంటిదో వాళ్ళకు వీళ్ళకు ఏ పొత్తు లేదు. స్తోత్రం కలుగును గాక. ఎంత ఆనందంగా పోయి కూర్చొని వస్తూ ఉంటారండి అక్కడికి వెళ్ళి, వితౌట్ రిలేషన్షిప్. ఒక ఆప్యాయంగా పలకరించేది ఉండదు, ఒక సంబంధం ఉండదు. దేవుని బిడ్డలారా, అటువంటి వారు ఏమాత్రము దేవునిలో ఎదగరు. యు మస్ట్ సీక్. ఇఫ్ యు వాంట్ టు గ్రో, యు మస్ట్ కమ్ ఫార్వర్డ్. మీరు రావాలి. ఇటువైపు నుంచి మిమ్మల్ని బతిమలాడడం కాదు, అటు నుంచి మీరు రావాలి. మీకు అర్థమవుతుందా? అది పౌలు ఇక్కడ నేర్పిస్తున్నారు. ఎందుకయ్యా మీరెందుకు బిగబట్టుకుంటున్నారు? మీరు వి హావ్ ఓపెన్ అప్ అవర్ హార్ట్స్. అందుకోసమే చూడండి, ఇవన్నీ చెప్పి 7వ అధ్యాయంలోకి వచ్చి ఈ కల్మషం గురించి మాట్లాడి మళ్ళా 2వ వచనంలో ఏమంటున్నాడు, మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు అదే మాట. చూడండి 2 కొరింథీ 7:2. ఎందుకు అంటున్నాడు ఆ మాట? ఏ విశ్వాసుల మధ్యలో తన పని చేస్తున్నాడు, ఆయన ప్రాణము కూడా తెగించి రిస్క్ తీసుకొని ప్రయాసపడుతున్నాడు. వాళ్ళతో ఏమన్నాడు? అంటే వీళ్ళు ఏం చేసినట్టు? మీకు అర్థమవుతుందా? ఏం చేసినట్టు వీళ్ళు? చదమ్మా. ఎందుకు అంటున్నాడు ఆ మాట? వీళ్ళు ఒకవేళ అన్యాయం చేసి వీళ్ళు దూరం పెడితే అర్థం ఉంది. ఒకసారి ఇటు చూడండి, మీకు ఎవరినైనా అన్యాయం చేసినాను నేను?
ఒకసారి చేతులు ఎత్తండి. అన్యాయం చేస్తే ఎవరికైనా ఎవరికి అన్యాయం చేయలేదా? అయితే ఈ ప్రవర్తన ఎందుకు మరి ఇట్లా? చెప్పండి. ఏదో ఈ సేవకుడు మీకు అన్యాయం చేసి, మోసం చేసి, మభ్యపెట్టి, మిమ్మల్ని దండుకొని, అరే ఈయన కనిపించేది ఒకలాగున్నాడు, వెనకాలం ఒకలాగున్నాడు, కాబట్టి ఈయన కాస్త దూరం ఉంటే మేలు అని చెప్పేది ఒకటి, బతికేది ఒకటి, కాబట్టి ఈయనకు దూరం ఉంటే మేలు. దేవుని మార్గాలలో సరిగా బోధిస్తలేడు, నడిపిస్తలేడు, సరైన రీతిగా ఖండిస్తలేడు, బుద్ధి చెప్పట్లేదు, దూరం ఉంటే మేలు. అట్లా ఏమైనా జరిగిందా సందర్భాలు మీకు? మరి ప్రవర్తన ఎందుకు మరి చెప్పండి? సంబంధం లేని తత్వం ఎందుకు? ఇది మార్చుకోవాలి, ఇది మార్చుకోవాలి. ఎందుకు నేను ఎదగట్లేదో ఆ కారణాలు చెప్తున్నాను. మీకు ఎదగాలని లేదు కాబట్టి మీరు ఎదగట్లేదు. ఎదిగేటోడు 190 ప్రశ్నలు అడుగుతాడు. ఇది చదువుతున్నా నాకు అర్థం కాలేదు. ఎంతమందిని నేను అర్థం చేయించలేదు అడిగిన వాళ్ళకి? మీరు ఎదగట్లేదు కాబట్టి. ఎందుకు వెతకట్లేదు అంటే ఎదగాలని లేదు కాబట్టి. ఈ నటన జీవితము వదులుకోవాలి మనం. ఎంతగా నన్ను నేను సమర్థించుకోనికి ప్రయత్నం చేసినా సమర్థించుకోలేను నేను. ఆమేన్. చూడండి ఇక్కడ 2వ వచనంలో ఏమంది? ఎంత పరిస్థితికి తెచ్చినారో చూడండి పౌలు. ఇమాజిన్ చేయండి, అదే మాటకి నిలబడి నేను మాట్లాడినాను అనుకోండి, ఎవరైనా ఇక్కడ కూర్చొని కొత్తగా వచ్చిన వాళ్ళు వింటున్నారు అనుకుందాం, ఏమంటారు? అన్నా ఎంతకాలమైందన్నా వీళ్ళు నడిపించి, మీ వాళ్ళేనా వీళ్ళు? ఈ సంఘాన్నేనా నువ్వు ఇంతకాలం సేవ చేసింది అనే డౌట్ వస్తుందా లేదా? చెప్పరే, శబ్దం రావట్లేదు ఎందుకు? డౌట్ వస్తుందా లేదా? అరే ఏమన్నా ఇట్లా మాట్లాడుతుంది, బిందా మీ వాళ్ళు కాదా? మీకు దగ్గర లేరా వీళ్ళు? మీరు చెప్పే మాటలకు బరువు ఏంటితో మీకు అర్థమవుతుంది. స్తోత్రం కలుగును గాక. చదవమా. ఎవరికి మేము అన్యాయం చేయలేదు, ఎవరిని మేము చెరపలేదు, ఎవరిని కూడా మేము మోసం చేయలేదు. వీరును మేము కూడా ఉండవద్దని వీరు మా హృదయములలో ఉన్నారని నేను లోనుగా చెప్పి కదా. మీ ఎదురు నేను బహు ధైర్యంగా మాట్లాడుతున్నాను. చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాను, కోరుకుంటున్నాడు, ధైర్యంగా చెప్తా ఉన్నాడు. కానీ దేవుళ్ళారా, we see that Corinthians missed something that is important in their life. ఆమెన్ చెప్పండి ఒకసారి. ఎంతమంది నేర్చుకుంటున్నారు? నీ మేలు కోసం నేను చెప్తున్నాను. మీకు వాళ్ళు ఇష్టం లేకపోతే పర్వాలేదు, దూరం ఉండాలనుకుంటే దూరం ఉండండి. ఎదిగే ఆశ లేకపోతే మిమ్మల్ని మెడ పెట్టుకొని నేను లాక్కొని వస్తే మీరు నీళ్ళు తాగుతారా? నీళ్ళు తాగిపించడానికి నేను ఒకవేళ మెడ పట్టుకొని లాక్కొచ్చినా మీరు తాగుతారా? తాగారు కదా. మీరు చేయాలనుకున్నది మీరు చేస్తారు, ఎలా బ్రతకాలనుకుంటే అలా బ్రతుకుతారు. కానీ దాని ప్రతిఫలం మంచిది కాదని హెచ్చరిస్తున్నాను. పోవచ్చు, ఈ మార్గంలో వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, ఇలా బ్రతకాలనుకుంటే బ్రతకచ్చు, కానీ ప్రతిఫలం మంచిగా ఉండదు. దేవుడిని నిర్లక్ష్యపరుస్తున్నావు. దేవుడు ఎవరికైతే నేను అప్పగించినాడో వాళ్ళతో సహవాసం చేయకుండా సరైన రీతిగా
స్పందించకుండా, వైఖరి సరిగా లేకుండా, రిలేషన్షిప్ సరిగా లేకుండా నువ్వు ఏం చేస్తున్నావు? నీ కాళ్ళ మీద నువ్వే గొడ్డలు వేసుకుంటున్నావు, నిన్ను నువ్వే గాయపరుచుకుంటున్నావు. స్తోత్రం కలుగును గాక. ఇది మూడో విషయం. ఎవరితో ఉండకూడదు అని చెప్తున్నాడు, ఎవరితో ఉండాలి కానీ మీరు ఉండట్లేదు అని చెప్తున్నాడు. చూడండి ఎటువంటి పరిస్థితిని పౌలుకి కల్పించినారు. పౌలు యొక్క ప్రయాస చూస్తున్నట్లయితే మీరు చూడండి, 1 కొరింథీ 9వ అధ్యాయం చూడండి. ఇంత ఆయన ప్రయాస కారణం చూడండి. 9వ అధ్యాయంలో అని చెప్పుకోవాల్సి వస్తుంది. నేను స్వతంత్రుని కాదా, నేను అపోస్తులుని కాదా, నేను యేసుప్రభును చూడలేదా, మీరు నా పనికి ప్రతిఫలం కాదా? ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎవరు? కొరింథీయులు. నేను పని చేస్తేనే కదా మీరు అందరు రక్షించబడిందని చెప్తున్నాడు. నా ప్రయాసానికి ప్రతిఫలం మీరు కాదా? వేరే వారికి నేను అపోస్తుల్ని కాకపోయినప్పటికీ ఖచ్చితంగా మీ విషయంలో మాత్రం నేను అపోస్తులుండి అంటున్నాడు. నా అపోస్తులత్వానికి గుర్తు మీరే, ముద్ర మీరే. 3వ వచనం చూడండి. నాకు విరోధంగా ఎవరైతే లేచి నిలబడి మాట్లాడుతున్నారో నా వాదన ఇది అని చెప్తున్నాడు. అంటే పౌల్ని కొరింథీయులు విరోధిస్తున్నట్లుగా, జడ్జిమెంట్లో దిగినట్లుగా మనం చూస్తున్నాం. అందుకోసమే ఈ అధ్యాయం అంతా చూడండి, ఆయన అపోస్తులత్వం గురించి మాట్లాడుతున్నాడు. మాకు అధికారం లేదా, తినడానికి త్రాగడానికి అధికారం లేదా, అయినప్పటికీ మా సొంత చేతులతో మేము కష్టపడి ప్రయాసపడి మా ఖర్చులు మేము చూసుకొని మీకు సేవ చేయలేదా? వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ భార్యలను పట్టుకొని వచ్చి మీ దగ్గర ఎంతో ఖర్చు చేపిస్తున్నప్పుడు మేము అట్లా చేయలేదా? చేయలేదు కదా. మీకు భారంగా లేము కదా. ఇదంతా మేము ఎందుకు చేస్తున్నామంటే మీకు మాదిరిలుగా ఉండడానికి మేము ఆ రీతిగా చేస్తున్నాము. వేరే వాడు వస్తేనేమో వాడికి ట్రీట్మెంట్ వేరు, మాకు మాత్రము ఈ అపోస్తులుగా పిలవబడిన వానికి అపోస్తులుగా గుర్తింపు లేదు, ఆ సంఘంలోనే లేదు. స్తోత్రం కలుగుగా. బాధతో ఆయన చెప్పుకోవాల్సి వస్తుంది. ఏంటిదండి? వేరే వానికి నేను అపోస్తులు కాకపోయినప్పటికీ నేను మీకు ఏమైతా అంటున్నాడు? హల్లెలూయా. బహుశా అటువంటి పరిస్థితి ఏమైనా మీరు కల్పిస్తున్నారా? బహుశా అటువంటి పరిస్థితి సంఘంలో తిరిగి వస్తుందా? బహుశా వేరే వారికి కాకపోవచ్చాము, కానీ ఖచ్చితంగా మీకు నేను ఇది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి మీరు తీసుకొని వస్తున్నారా? అటువంటి పరిస్థితి రాకముందే మనం సరిదిద్దుకునేటట్లుగా ఉండాలి. 2 కొరింథీకి మనం వెళ్దాం. చూడండి పౌలుతో ఎలా వ్యవహరించినారో. ఎవరైతే దేవునిలో స్థిరపరచాలనుకుంటున్నారు, దేవునిలో బలపరచాలనుకుంటున్నారు, దేవుని మార్గాలు, దేవుని ప్రత్యక్షతలు తెచ్చి వాళ్ళని నిలబెట్టడానికి వాళ్ళ అంత స్థాయికి తెచ్చిన వ్యక్తితో దే ఆర్ నాట్ డీలింగ్ రైట్. దే ఆర్ నాట్ డీలింగ్ రైట్. 10వ అధ్యాయం చూడండి, 2వ వచనంలో, లేదా 2వ వచనం, కొందరు అనుకుంటున్నారు మేము శరీర సంబంధంగా నడుస్తున్నామని. ఎవరు అనుకుంటున్నారంట? కొందరు ఎక్కడున్నారు? ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు? కొరింథీయులకు రాసినప్పుడు అక్కడ కొందరు ఏమనుకుంటున్నారంట? మేము ఈ లోకానుసారమైన స్టాండర్డ్ బట్టి మేము బ్రతుకుతున్నామని కొందరు. అంటే ఒకసారి ఆలోచన చేయండి, ఒక సేవకుని ఎడల వాళ్ళు కలిగిన తలంపులు, ఆలోచనలు ఎలాగున్నాయి చూడండి. 7వ వచనం చూడండి.
పై పైననే మీరు చూస్తున్నారు. ఆగాల. వీళ్ళు ఎటువంటి విశ్వాసులు అంట వీళ్ళు? మీరేమన్నా అట్లున్నారా? అసలు లోతుకు దిగినరా మీరు? జాగ్రత్త. వీళ్ళు మాటలలో పడి తొందరపడి వెనకాల మాట్లాడుకొని అట్లాంటి పనులు చేయకండి. ఒకళ్ళు తెలుసుకోవాలంటే లోతుకు దిగండి, అప్పుడు మీకు అర్థమవుతుంది లోతు ఏంటిదో అనేది. పైన పైన చూసి మాట్లాడడం, పైన పైన చూసి అది మీకు మేలు కాదు. సేవకులు ఉన్నది మిమ్మల్ని నడిపించడానికి. వాళ్ళ జీవితం కానీ, వాళ్ళు నడుస్తున్న విధానం కానీ, వాళ్ళు చేస్తున్న సాక్రిఫైసెస్ కానీ, వాళ్ళు దేవునికి సమర్పించుకొని అన్ని వదులుకొని దేవుని పని చేస్తున్నారు. ఎందుకు చెప్పండి? మిమ్మల్ని నిలబెట్టడానికి, విశ్వాసాలను నిలబెట్టడానికి. విశ్వాసాలను వాళ్ళ యొక్క అవసరతల కోసం వాడుకొని కాదు. విశ్వాసాలను అడ్డు పెట్టుకొని వీళ్ళు ధనవంతులు అవ్వడానికి కాదు. విశ్వాసంలో డబ్బులు నొక్కేసి వీళ్ళు బంగ్లాలు కొనుక్కొని ఉండడానికి కాదు. మందకు మాదిరిలుగా ఉండడానికి దేవుడు వాళ్ళని పిలుచుకున్నాడు. ఆ ప్రధాన యాజకుడు ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళకు వాడబారని కిరీటము దేవుడు ఆ ప్రధాన కాపరి ఇస్తాడని 1 పేతురు 5వ అధ్యాయంలో దానికోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు పిలువబడింది ఎందుకు? దేవుని పరిచయం చేయడానికి, దేవుని మార్గం నడిపించడానికి. కానీ ఈ విశ్వాసులు సంబంధంలే. జడ్జిమెంట్లు, యాటిట్యూడు, గర్వము, అహంకారము, జడ్జిమెంట్లు చేసుకుంటా ఏం సంబంధం ఉంటుందండి? ఏం నడిపించగలుగుతారు అటువంటి వారిని? ఈరోజు వైఖరి మార్చుకోవాలి. చెప్తున్నా నేను ఇట్లనే ఉంటా అంటే రేపటి దినం ఏం కాబోతున్నా మీరు చూడండి. యు సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. ఏదైతే చెప్తున్నారో, ఏదైతే ప్రయాసపడుతున్నారో దాని ప్రతిఫలంగా మీరు స్పందించి మంచి వైఖరితో కట్టుకుంటూ పోతున్నట్లయితే మంచి సంబంధం ఎంత సంతోషం ఉండదు అక్కడ. పౌలు ఎంత దుఃఖపడుతున్నాడు, ఎంత బాధపడుతున్నాడు. అటువంటి అవసరత ఉందా? పౌలుకి ఎంత బాధపడి రాయవలసిన అవసరం ఉందా? తన విశ్వాసుల విషయంలో అంత బాధపడవలసిన అవసరత ఉందా? అంత ప్రయాసపడదు లేదు. కానీ కల్పించినారు వాళ్ళు విశ్వాసులు. ఎందుకు తెలుసా? వాళ్ళ నేచర్ అటువంటిది. మీ సంగతి ఏంటిది? మన సంగతి ఏంటిది? దేవుని బిడ్డలారా, పౌలు యొక్క ప్రయాసము ఎందుకు చెప్పండి? 11వ అధ్యాయంలో అంటున్నాడు చూడండి, 2వ వచనము. దేవాశక్తితో మీరే ఆసక్తి కలిగి ఉన్నాను. ఏం కలిగి ఉన్నాడంట? జలసి. అంటే ఐఎమ్ సో జలస్. అంటే మిమ్మల్ని మంచిగా ఒక కన్యకగా తయారు చేసి దేవుని దగ్గర నిలబెట్టడానికి నేను ఆశ కలిగి ఉన్నాను. అసలు ఆయన ఆశ ఏంటిది? వీళ్ళు చేసే పని ఏంటి? ఏమన్నా రెండు పొత్తు కలుస్తున్నాయా? ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు భ్రష్టత్వం వస్తుందో? ఈ కొరింథీ సంఘంలో ఇంత సమస్యలు ఎందుకునే తెలుసా? ఇన్ని విభేదాలు ఎందుకునే తెలుసా? భయం లేకుండా వ్యభిచారం ఎందుకుందో తెలుసా? వీళ్ళలో ఈ చెడ్డ అలవాట్లు ఎందుకునే తెలుసా? దేవుడు వాళ్ళని ఎందుకు క్రమశిక్షణ చేస్తున్నారో తెలుసా? కొందరు రోగులుగా ఎందుకున్నారో తెలుసా? కొందరు ఎందుకు చనిపోయినారో తెలుసా? ఫియర్ ఆఫ్ ద లార్డ్ హస్ గాన్. దేవుని భయము పోయి ఇష్టానుసారంగా ఏది పడితే అది చేయడము అలవాటు చేసుకున్నారు వారు. ఇంత పత్రికలో ఇన్ని హెచ్చరికలు పౌలు ఎందుకు ఇస్తున్నాడు? సరిగా ఉంటే ఇస్తాడా? సరి చేసే హెచ్చరికలు ఇస్తాడా? ఈ స్థితికి జారిపోవడానికి కారణం ఏంటి తెలుసా? మొదటగా ఎలా ప్రారంభమైనారో, the way they have started in the early days, they lost the track. ఆత్మీయతను పోగొట్టుకుంటున్నారు, క్షీణిస్తున్నారు. కృపావరాలు ఉన్నాయి కానీ ఆ క్యారెక్టర్ లేదు వాళ్ళలో, ఆ డెవలప్మెంట్ లేదు, ఆ మెచ్యూరిటీ పరిపక్వత లేదు వాళ్ళలో. దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో దానికి ఇవ్వట్లేదు, దేనికి ఇవ్వకూడదో దానికి ఇస్తున్నారు.
ఒక సంఘము కనబడుతుంది కానీ దాని ఆత్మీయత కనబడట్లేదు అక్కడ కొరింథీలు. అందుకోసం పౌలు ఎంతో బాధతో ఏమని రాస్తున్నాడు అక్కడ? దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకు? ఎట్లా? అందరు వింటున్నారా? స్తోత్రం కలుగును కాక. ఈ వెనకాల కూర్చున్న బ్యాచ్ అంతా నేను నెక్స్ట్ వీక్ కల్లా ముందు కనబడాల. హల్లెలూయా. ఇన్ని చైర్స్ ఖాళీగా పెట్టేసి వెనకాలే కూర్చుంటామంటే యూ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్, ముందుకు వచ్చి కూర్చోవాలి దయచేసి. రైట్, చదవమ్మా. అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిరిగి రాని సర్పము తన ప్రీతి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులకు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఈయన ఎందుకు భయపడుతున్నాడు చెప్పండి? ఈయనేమో వీళ్ళని నిలబెట్టి దేవుని దాకా చేర్చాలని ఈయన ప్రయాసపడుతున్నాడు. సర్పము సాతాను అవ్వను మోసం చేసినట్టుగా మోసం చేసేసి వీళ్ళని తప్పు త్రోవలో తీసుకొని వెళ్తాడని భయపడుతున్నాడు. కానీ వీళ్ళ వైఖరి ఎట్లా ఉందండి చెప్పండి? మీరు గమనిస్తున్నారా? దట్ ఈస్ వాట్ కెన్ హ్యాపెన్ టు యువర్ లైఫ్ ఆల్సో. హల్లెలూయా. ఎందుకు ఎదగట్లేదు? ఎందుకు కట్టబడట్లేదు? ఒకసారి చూసుకోండి మీ వైఖరి, మీ నాయకుడితో ఎట్లుందో. దేవుళ్ళు నడిపించే వారితో మీ సహవాసం ఎట్లుందో చూడండి. వాళ్ళు నేర్పిస్తున్న బోధలో మీరు ఎంత కట్టబడుతున్నారో మీరు చూడండి. ఎంత చోటును మీ హృదయాలలో ఇచ్చి మీరు సహవాసం చేస్తున్నారో చూడండి. మీ ఎదుగుదల దానిపైన ఆధారపడి ఎప్పుడైతే తృణీకరిస్తారో, ఎప్పుడైతే మీ సొంత మార్గంలో నడుస్తారో, ఎప్పుడైతే ఆయన చెప్పేదేంటి అనే వైఖరి మీలో వస్తుందో నాశనం తప్ప వేరే. ఎందుకంటే వీళ్ళ వైపున నడిపించారు. వీరు ఎందుకు ఏర్పాటు చేయబడ్డారంటే ఆయన వైపున నడిపించడానికి, వీరిని ఆయన కోసం సిద్ధపరచడానికి ఉన్నారు. అందుకోసమే భ్రష్టత్వం వచ్చేది, అందుకోసమే నాశనం వచ్చేది. సాతాను ఏం చేస్తాడండి? మంచిగా కమిటెడ్ ఉన్న బిలీవర్స్ ని వాడు వచ్చి మోసం చేస్తాడేమో అని ఈయన ప్రయాసపడతా ఉంటే, వీళ్ళని కన్యకగా తయారు చేసి దేవునికి అప్పగించాలని ఈయన ప్రయాసపడతా ఉంటే ఈయననే దగ్గర రాణిస్తలేరు. ఈయననే ఒకలాగా చూస్తున్నారు. ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఏం గుర్తింపు అంటే మీ దగ్గర ఏదో కోరుకుంటున్నాను కాదు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ రిజెక్ట్ దెమ్ హు ఆర్ ఆర్డైన్డ్ బై గాడ్. దేవుడు ఏర్పాటు చేసి ప్రతిష్ఠించిన వారిని తృణీకరిస్తే మీ జీవితాలలో మేలు ఉండదు. హల్లెలూయా. దేర్ ఇస్ నో గుడ్ థింగ్ దట్ విల్ కమ్ టు యూ. ఎందుకంటే ఆ గుడ్ వేలో మంచి మార్గం నడిపించే వారినే మనము ఒక వైఖరితో దూరంగా ఉండి దూరం పెట్టి సంబంధం లేనట్టుగా మనం ఉన్నట్లయితే we will never grow spiritually. ఆత్మీయంగా ఎదగము, ఆత్మీయంగా కట్టబడము. పౌలు ఏమంటున్నాడండి? తిరిగి మనం వద్దాం ఎక్కడికి? 2 కొరింథీ 6వ అధ్యాయానికి 11వ వచనం. We have spoken to you freely, Corinthians, open up and open our wide our hearts to you. We are not withholding our affection from you, but you are withholding yours from us. We, us, మేము, మాతో. ఎవరితో సహవాసం చేయాలండి మీరు? 3వ పాయింట్లో మనం ఉన్నాము. ఎవరితో ఎక్కువ సమయం గడపనికి చూడాలా? మిమ్మల్ని ఆత్మీయంగా దేవుళ్ళు స్థిరపరిచి కన్యకగా దేవునికి అప్పగించడానికి ప్రయత్నం చేస్తారు చూడండి. వాళ్ళతో మీ సమయాన్ని గడపాలా, వాళ్ళతో గడపాలా. మీరు వాళ్ళ దగ్గర మీ సమయాన్ని గడపాలి, నేర్చుకోవాలా, వాళ్ళ బ్రతుకులో నేర్చుకోవాలా, వాళ్ళు బోధిస్తున్న బోధనలు నేర్చుకోవాలి, వాళ్ళతో సమయం గడపాలి. ఎందుకంటే దే ఆర్ కాల్డ్ టు లీడ్ యూ. ఇశ్రాయేలీలు, మోషే ఏమో
దేవుని చేత ఏర్పాటు చేయబడి వాళ్ళు నడిపించడానికి ఉంటే మోషే ఎందుకంత ఇరిటేట్ అయినాడు, ఎందుకంత బాధపడ్డాడు అంటే వీళ్ళు వాళ్ళ వైఖరి, ఈ ఏర్పాటు చేయబడిన నాయకుల ఏడాల ఎటువంటి వైఖరి ఉండనో అది చూసి మోషే కూడా బాధపడ్డాడు. ఒక స్టేజ్ లో అంటాడు, నేను మన కన్నానా వీళ్ళని. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వై వి ఆర్ నాట్ గ్రోయింగ్ అప్ ఇన్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిశుద్ధతలో నిష్కపటంగా, మచ్చ లేకుండా, కల్మషం రాకుండా, శరీరానికి ఆత్మకు తాకనివ్వకుండా ఎందుకు మనము ఆ పరిశుద్ధతలోనికి మనం అడుగు పెట్టలేకపోతున్నామంటే, దేవుని బిడ్డలారా, ఎవరైతే దాంట్లో నడిపించడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళతోటి సరైన వైఖరి లేదు. ముందు ఒకలాగా, వెనకాల ఒకలాగా, ముందు కనబడినప్పుడు ఒక వైఖరి, వెనకాల ఒక వైఖరి, వాళ్ళతో సమయం గడిపేది లేదు, నేర్పించు అని అడిగేది లేదు, దూరంగా ఉంటూ ఎలా ఎదుగుతారు దేవునిలో? హౌ విల్ దే గ్రో ఇన్ ద లార్డ్? ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీకు అర్థం కాని విషయాలు మీ నాయకుడిని ఎప్పుడు అడిగినారు మీరు తెలుసుకోవడానికి? ఆత్మీయమైన విషయాలు ఒకసారి చెప్పండి నాకు. When was the last when you came and asked me, I did not understand these things, explain to me? That is a reason why you are like this. Hallelujah. ఒకవేళ మీకు అన్ని తెలిసి ఉండి అడగవలసిన అవసరత లేకపోతే స్తోత్రం కలుగును కాక. నేను అవసరం లేదు ఇక్కడ. నేను చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు చెప్తలేరు. ఎందుకంటే మీకు అన్ని తెలిసినప్పుడు ఇంకా నేను ఉండడం ఎందుకు, ప్రయాసపడ్డం ఎందుకు, బోధించడం ఎందుకు? అర్థమవుతుందా మీకు? బట్ ఇఫ్ ఐఎమ్ నీడెడ్ హియర్, దెన్ వేర్ ఈస్ దట్ రైట్ యాటిట్యూడ్ ఫ్రమ్ యూ? వేర్ ఇస్ దట్? మనం ఒక సిరీస్ మాట్లాడుతున్నాము, పర్టికులర్ ఇదే టాపిక్ తీసుకొని చెప్పనికి కాదు. స్టిల్ ఈ కాంటెక్స్ట్ లోనే మనం ఉన్నాం. ద హోలీనెస్ ఆఫ్ గాడ్. ఎందుకు ఆ పరిశుద్ధత మన జీవితాల్లో ఎందుకు మనము చూడలేకపోతున్నాం? మన చాయిసెస్ కదా. వీఆర్ టాకింగ్ అబౌట్ వాట్? చాయిసెస్. దేవుడు గొప్ప వాగ్దానాలు పెట్టినా కానీ కూడా చాయిసెస్ జరగలేవు. వీఆర్ నాట్ చూసింగ్ టు గ్రో. ఇంకొక వచనం చూపిస్తాను చూడండి. 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం. నీవు యెవెనేయుల నుండి పారిపోము. ఎవరు చెప్తున్నారు? తిమోతికి రాస్తున్నాడు కదా. ఎవరు చెప్తున్నారు అన్నమాట? తిమోతి ఎక్కడున్నాడు? ఎఫెసీ చర్చ్లో ఉన్నాడు. మిషన్ వర్క్ మీద పంపబడ్డాడు, బాధ్యత తీసుకొని ఎఫెసీ సంఘానికి పంపించబడ్డాడు. ఇప్పుడు తిమోతితో ఏమంటున్నాడు పౌలు అంటే, ఆయనకే ఇట్లా చెప్పినప్పుడు మనకు చెప్పడం తప్ప? చూద్దాం తిమోతికి ఏం హెచ్చరిక ఇచ్చినాడు. నాయకునికే ఈ హెచ్చరిక ఇస్తున్నాడు. ఏమన్నాడు? నీవు యెవెనేయుల నుండి పారిపోము. ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానము వెంటాడుము. ఏం చెప్పినాడండి? ఇటువైపున యెవనేయుల నుంచి పారిపో అంటున్నాడు. పారిపోయిన వెంటనే మన పరిశుద్ధత వచ్చేస్తుందా? తర్వాత అంటున్నాడు ఇటువైపున శుద్ధ హృదయముతో, పవిత్ర హృదయముతో దేవుణ్ణి వెతుకుతున్నారు. చూడండి, ఏం వెతుకుతున్నారు? పరిశుద్ధతను, ప్రేమను, విశ్వాసమును, నీతిని వెతుకుతున్నారు కదా. వాళ్ళతో వెళ్ళి వాళ్ళు వెతికేవి నువ్వు కలిసి వెతుకుము అంటున్నాడు. అర్థమైందా మీకు? చెయ్యమది. ఎంత కంఫర్టబుల్గా ఒక సినిమా కూర్చొని టీవీ ముందు చూస్తామో
ఆ లోకపరమైన వెతుకుతామో, దైవికమైనవి విశ్వాసులతో కలిసి వాళ్ళు దేవుని యొక్క పరిశుద్ధతను వెతుకుతున్నారు, నీతిని వెతుకుతున్నారు, పరిశుద్ధాత్మను వెతుకుతున్నారు, విశ్వాస సంబంధమైన వెతుకుతున్నారు. నేను వాళ్ళతో కలిసి నేను కూడా అవి వెతుకుతాను అని వెళ్ళి అటువంటి వారితో నేను సహవాసం చేయను. అందుకోసం ఎదగట్లేదు మనం, ఇక్కడి నుంచి పారిపోవట్లేదు. ఇటువంటి వారితో మనం సహవాసం ఎలా వస్తుందండి పరిశుద్ధత? హౌ కెన్ వి లివ్ ఏ హోలీ లైఫ్? మళ్ళా చదవండి వచనం. ఇంత వాక్యం చెప్తున్నా కానీ కొంతమంది కళ్ళు కుంకలు తీస్తా ఉన్నారు, ఎందుకో నాకు అర్థం కాదు. దయచేసి అట్లా ఉండదు. యు ఆర్ నాట్ లిసనింగ్ టు గాడ్స్ వర్డ్. ఏదో చెవులు ఇక్కడ పారేస్తే కాదు. అవర్ హార్ట్స్ మస్ట్ బి కనెక్టెడ్ టు గాడ్స్ వర్డ్. హల్లెలూయా. ఎక్కడి నుంచి పారిపోమంటున్నాడు? ఏం చేయమంటున్నాడు? నేను చేస్తున్నాను అట్లా. రండ్రా సహవాసం పెట్టరా. అరే ఇక్కడ గుంపుగా కూడుకొని ప్రార్థన చేయండి అంటే కారణాలు చెప్తారు. ఇంకా ఎదిగేది ఎట్లా? ఎవరితో ఉండకూడదో వాళ్ళతో గడుపుతారు, ఎవరితో ఉండి ఏం వెతకాలో వెతకరు. ఇంకా ఆత్మీయంగా ఎదుగుదల ఎలాగొస్తుంది? దేవుడు ఆత్మతో ఎలా నింపగలుగుతాడు? దైవికమైన ప్రత్యక్షతను మీరు ఎలా పొందుకుంటారు? కృపావరాలు ఎలా పొందుకోగలుగుతారు? దేవుని నీతిలో ఎలా మీరు స్థాపించగలుగుతారు? దేవుణ్ణి ఈ విషయాలు వెతుకుతున్న వారితో కలిసి వెతకండి. ఒకసారి చేతులు ఎత్తండి. ఎంతమంది వెతుకుతున్నారు? అందుకోసం ఎవరు రావట్లే. మేము మీతో కలిసి వెతకడానికి. కానీ ఎప్పుడైతే మీరు వెతకడం స్టార్ట్ చేస్తారో వేరే వాళ్ళు కూడా చూస్తారు, అరే ఈ సిస్టర్తో నేను కాసేపు ప్రేయర్లో, బ్రదర్తో ప్రేయర్లో నేను గడపాలి, వీళ్ళ అమ్మో గడపలేదు వద్దు అని పరిస్థితి మనం కల్పిస్తా ఉన్నాం. స్తోత్రం కలుగునుగాక. దేని నుంచి పారిపోవాలో పారిపోండి. ఏవైతే ఎతకాలో వెతికే వారిని కనుగొని వారితో కలిసి. అందుకోసం పౌలు అంటాడు, మా హృదయాలను మీకు విప్పి మేము పిలుస్తున్నాం. కానీ మీరేం చేస్తున్నారు? మీ హృదయాల్ని ఆపుకుంటున్నారు, బిగబట్టుకుంటున్నారు. Then బిడ్డారా, టుడే if the Lord is speaking to you, change your behavior. Change your behavior. నేను దేవుని నడిపించే వారితో నడవండి. ఆ దేవునితో నడిపించే వారితో కలిసి ఎవరైతే దేవుణ్ణి వెతుకుతా ఉంటారు చూడండి, అటువంటి వారితో కలిసి వాటిని మీరు వెతకండి. అప్పుడు మీరు అభివృద్ధి చెందుతారు. ఇక చెప్పండి, ఇక బ్రదర్ మస్తు చెప్తారు. మీరు ఆదివారం రావడానికే కష్టం చాలా మందికి. వారంకి ఒకసారి దేవుని సన్నిధికి రావడానికే కష్టపడుతుంటారు. ఇక వీక్ డేస్ లో కలుసుకొని ప్రార్థన చేసి దేవుణ్ణి వెతుకుదాం అనేది ఢిల్లీ బహు దూరే అంటారు కదా, చాలా దూరం ఉంది అనే టైం. అట్లా అయిపోయినారు విశ్వాసులు. ఇంకా ఎదుగుదల ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మకార్యాలు ఎక్కడి నుంచి జరుగుతాయి? దేవుడు ఉజ్జీవం ఎక్కడి నుంచి తీసుకొని వస్తాడు? పరిశుద్ధాత్మ కార్యాలు ఎక్కడ జరుగుతాయి? చెప్పండి. విత్తనాలు లేకుండా పంట కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ఈజ్ ఇట్ పాసిబుల్? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వీ నీడ్ టు చేంజ్ ద వే వీ చూస్ థింగ్స్. మూడో అంశంలో మనం ఉన్నాము. ఎటువంటి వారితో సహవాసం చేయాలని దేవుడు చెప్తున్నాడు చెప్పండి. దేవుని యొక్క తిన్నటి మార్గము బోధించి ఇలా బ్రతకండి అని మీ జీవితాల్లో ప్రయాసపడు. అటువంటి వారితో ఎక్కువ గడపండి, మేలు పొందుతారు, కట్టబడతారు. దేవుని శుద్ధ హృదయంతో వెతుకుతున్నారు చూడండి, అటువంటి వారితో కలిసి మీరు వెతకండి. అవన్నీ మీరు పొందుకోగలుగుతారు. దీన్ని నిర్లక్ష్యపరిచి ఎవరితో ఉండకూడదు వాళ్ళతో ఉండడము, ఎక్కడ పోకూడదు అక్కడ పోవడం, దేంతో పొత్తు పెట్టుకోకూడదో దాంతో పొత్తు పెట్టుకోవడము, అది పరిశుద్ధతలోనికి దారితీయదు. ఏ దేవుని సన్నిధి మన మంచులో పెట్టబడిందో నిర్లక్ష్యపరిచే దానికి దారితీస్తుంది. అది ఇట్ విల్ నెగ్లెక్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్.
and it will not lead to the holiness in our lives. Amen. Be careful. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం.